జగమంత శివరాత్రి సంబరాలంట శతకోటి భక్తుల ఉత్సవాలంట శివరాత్రి సంబరాలంట శతకోటి భక్తుల ఉత్సవాలంట ఒక్క పొద్దులతోని జాగారాలంట ముక్కంటికి అంతులేని పూజలంట భద్రతోని జాగారాలంట ముక్కంటికి అంతులేని పూజలంట చూడాలయ్యో లింగ స్వరూపుని కన్నార చూడాలయ్యో చెయ్యాలయ్యో తంగమ్మ శంకరుని అర్చన చెయ్యాలయ్యో చూడాలయ్యో లింగ స్వరూపుని కన్నారా చూడాలయ్యో చెయ్యాలయ్యో జంగమ శంకరుని అర్చన చెయ్యాలయ్యో జగమంత శివరాత్రి సంబరాలంట శతకోటి భక్తుల ఉత్సవాలంట భద్రతోని జాగారాలంట ముక్కంటికి జగమంత శివరాత్రి సంబరాలంట శతకోటి భక్తుల ఉత్సవాలంట శివరాత్రి సంబరాలంట శతకోటి భక్తుల ఉత్సవాలంట ఒక్క పుత్రతోని జాగారాలంట ముక్కంటికి అంతులేని పూజలంట భద్రతోని జాగారాలంట ముక్కంటికి అంతులేని పూజలంట చూడాలయ్యో లింగ స్వరూపుని కన్నార చూడాలయ్యో చెయ్యాలయ్యో తంగమ్మ శంకరుని అర్చన చెయ్యాలయ్యో చూడాలయ్యో లింగ చెయ్యాలయ్యో జంగమ శంకరుని అర్చన చెయ్యాలయ్యో జగమంత శివరాత్రి సంబరాలంట శతకోటి భక్తుల ఉత్సవాలంట భద్రతోని జాగారాలంట ముక్కంటికి ఒక జన్మంతా చెయ్యవలసిన సాధన ఒక్క శివరాత్రి నాడు చేస్తే చాలు. ఇంకా ఇంతకన్నా నువ్వు ఉపాసన చేయడానికి తేలికైనటువంటి రోజు రాదు. ఎందుకని ఆయనే జ్ఞానజ్యోతిగా ఆవిర్భవించాడు. యావత్ బ్రహ్మాండం నిండిపోయేటటువంటి జ్యోతిర్లింగంగా వచ్చాడు. ఈ రోజున ఎవరు నన్ను ఉపాసన చేస్తారో, ఎవరు జాగరణ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తాను. 84 లక్షల జీవరాశులలో దేశకాలములను తెలుసుకుని ఆ తిథి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది.